హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ యువతిని మోసం చేసి 2,53,00,000 కాజేసిన మధు సాయి కుమార్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పోలీసులు కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 1.80 కోట్లు రికవరీ చేశారు పోలీసులు. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓ హాస్టల్లో నిడదవోలుకు చెందిన రంగస్వామి నందిని నివాసం ఉంటోంది. అయితే అదే హాస్టల్లో నివసిస్తున్న ఓ యువతి భర్తగా మధు సాయి కుమార్ బాధితురాలికి పరిచయం అయ్యాడు. మొదట ఆమెకు కెనడా పంపుతానని నిందితుడు నమ్మించాడు. ఆ తర్వాత బాధితురాలికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు తీసి ఆమెను బెదిరించాడు. దీంతో నిందితుడికి బాధితురాలు పలు దఫాలుగా 2,53,00,000 చెల్లించింది. హాస్టల్లో ఉంటున్న నందినిని కెనడాకు పంపుతానని మోసం చేసి దాదాపుగా 2 కోట్లకు పైగా బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్న కేటుగాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుమిత్ర నిడదవోలుకు చెందినటువంటి నందిని అనే మహిళకు సంబంధించి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. అయితే ఆ నందినికి చిన్ననాటి స్నేహితురాలుగా పరిచయమైనటువంటి మరో మహిళ, అలాగే ఆమె భర్తగా పరిచయమైనటువంటి మధు సాయి కుమార్ ఇద్దరూ కలిసి కూడా నందిని ఉద్దేశపూర్వకంగానే మోసగించడం జరిగింది. ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడం, అలాగే లక్షల్లో జీతం సంపాదించడంతో ఒక పథకం ప్రకారం సాయి కుమారు అలాగే ఆమె భార్య కూడా ఇద్దరు కలిసి నందిని దగ్గర ఉద్దేశపూర్వకంగా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు వసూలు చేసిన సందర్భం అయితే కూడా ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఫ్రెండ్షిప్ మీద ఉన్నటువంటి హైదరాబాద్లో హాస్టల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళటం, ఆ తర్వాత ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా సాయి కుమార్ అలాగే ఆయన భార్య కూడా ఇద్దరు కలిసి నందినిని నిడదవోలు చెందిన నందినిని మోసం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆమెకు సంబంధించినటువంటి నూడి వీడియోలు తమ వద్ద ఉన్నాయంటూ కూడా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దఫతపాలుగా 2,53,00,000 రూపాయలు అటు నందిని దగ్గర ఈ సాయి కుమారు అలాగే ఆయన భార్య ఇద్దరు కూడా వసూలు చేయడం జరిగింది. ఈ వసూలు చేసినటువంటి డబ్బుతో గుంటూరులో ఒక లగ్జరీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాగే ఒక కారు కొనుక్కోవడం జరిగింది. అలాగే దాదాపు కేజీ బంగారపు ఆభరణాలు కూడా కొనుగోలు చేయడం జరిగింది. అదే సందర్భంలో బుల్లెట్ ఇటువంటి వాహనాలు కూడా కొనుగోలు చేసి లగ్జరీగా జీవితాన్ని అనుభవిస్తూ కూడా ఇంకా కూడా 2.53 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అంటే ఎన్ని రోజులుగా తనను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు లాగినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా ఈ బ్లాక్ మెయిల్ అంతా కొనసాగుతుందని చెప్పి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ అయితే కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ తన పరువు పోతుందని చెప్పి ఇప్పటి వరకు కూడా పోలీసులకు సమాచారం అందించుకోకుండా నందిని తన వేదనకు గురవుతూ తల్లిదండ్రులు కూడా విషయం చెప్పి ఇలా కోట్లాది రూపాయలు కూడా తన జీతంతో పాటు అప్పులు చేసి మరి అలాగే కొన్ని ఆస్తులను తనఖా పెట్టి మరి కూడా ఈ డబ్బులను కూడా చెల్లించడం జరిగింది. అయినప్పటికీ కూడా సాయి కుమారు అలాగే ఆయనకు భార్యగా ఉన్నటువంటి మరో మహిళ ఇద్దరు కలిసి కూడా ఇంకా జాలి తలకోకుండా నందిని వేధించడంతోనే మొత్తం అంతా కూడా ఆమె భరించలేక పోలీసులు ఆశ్రయించడం, పోలీసులు ఐటీ యాక్ట్ కింద అలాగే కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చాలా రహస్యంగా విచారణ జరపడం జరిగింది. సాయి కుమార్ని ఆయన భార్యను కూడా గుంటూరులో అరెస్ట్ చేసి అక్కడ మెజిస్ట్రేట్ ముందు, ఎంఆర్ఓ ముందు, తహసీల్దార్ ముందు హాజరుపరచడం, ఆ తర్వాత అతన్ని రిమాండ్కు పంపించడం జరిగింది. దీనికి సంబంధించిన భాగంలోనే మొత్తం ఇప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి వస్తువులు సీజ్ చేయడం ద్వారా దాదాపు 1,80,00,000 రూపాయల మేర లక్షల నగదు అలాగే వివిధ రకాల వస్తువులను కూడా పోలీసులు సీజ్ చేసినట్లు కూడా డిఎస్పీ దేవకుమార్ అయితే కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఇటువంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారో వారిపైన ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు సూచిస్తున్నారు.